దిస్ ఇస్ రోజా, వెల్కమ్ టు ఎన్టీవీ. రియల్ లైఫ్లో తన పెళ్ళికి రారండో అని ఎప్పుడు పిలుస్తారా అని మనం అంతా ఎదురు చూస్తూ ఉంటే, ముందు అలా కాదు, వేడుక చూద్దాం రారండో అని థియేటర్స్కి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అక్కినేని నాగ చైతన్య. హిస్ విత్ మీ. ఆ వేడుక విశేషాలు ఏంటో అడుగుదాం. హాయ్ చైతు, హౌ ఆర్ యూ? గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో నేను చెప్పింది అయితే అది ఎప్పుడెప్పుడు అని మేము ఇంకో దానికి ఎదురు చూస్తున్నాము. సో మీరు దీనికైతే ముందు వచ్చేయండి అని అంటున్నారు. షూర్, డెఫినెట్గా వస్తాం దీనికి. చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఏదో డెఫినెట్గా కొత్తగా ఉంటుంది ఈ మూవీలో అని నాకైతే అనిపిస్తోంది. సో వాట్ ఈస్ దట్? డెఫినెట్గా అండి, ఇమోషన్స్, ఈ సినిమాలో ఉన్న ఇమోషన్స్ అన్నీ మన తెలుగు ప్రేక్షకులు ఏదైతే ప్రిఫర్ చేస్తారో ఆ ఇమోషన్స్ మీద బాగా ఫోకస్ చేసాం. యూనో మంచి ఫ్యామిలీ ఇమోషన్స్, ఒక ఫాదర్ సన్కున్న రిలేషన్షిప్, ఒక ఫాదర్కి డాటర్కి ఉన్న రిలేషన్షిప్, అండ్ యూనో పెళ్ళి టైంలో జస్ట్ హీరోనే కాదు, కానీ టూ ఫ్యామిలీస్ యునైట్ అవుతే ఎలా ఉంటుంది ఆ సెలబ్రేషన్. సో దాని మీద బాగా ఫోకస్ చేసాము. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టరైజేషన్స్ బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు సోగ్గాడిలో బంగారాజ్ క్యారెక్టర్ ఎలా హైలైట్ అయిందో, యూనో ఆ క్యారెక్టర్స్ ఎలా హైలైట్ అయినాయో ఈ సినిమాలో కూడా భ్రమరంభ క్యారెక్టర్, శివ క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతాయి. దట్ విల్ బీ ద హైలైట్. అంటే ఒక ఇమోషన్స్ మీరు అన్నట్టుగా ఫ్యామిలీ వాల్యూస్ అండ్ ఒక ఫెస్టివిటీ కనబడుతుంది ఇవన్నీ ట్రైలర్ చూస్తూ ఉంటారు. సో ఈ జనరేషన్కి మనందరి కోసం వస్తున్న నిన్నే పెళ్ళాడతా మూవీ అనుకోవచ్చు. అంటే సినిమా స్క్రిప్టింగ్ ఫేజ్ స్టార్ట్ చేసినప్పుడు అదే మైండ్లో పెట్టుకున్నాం. నాన్ స్పెసిఫిక్గా నాకు ఒక నిన్నే పెళ్ళాడతా అలాంటి సినిమా కావాలి. అలాంటి సినిమా వచ్చి కూడా చాలా రోజులు అయింది. యూనో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ థియేటర్కి తీసుకురావాలి. ఫ్రెండ్స్ అందరు కలిసి వచ్చి, ఫ్యామిలీ అందరు కలిసి వచ్చి చూసేటట్టు ఒక సినిమా, యూనో ఐ వాంట్ మూవీ లైక్ దట్ అని. సో నిన్నే పెళ్ళాడతా రెఫరెన్స్ పాయింట్ పెట్టుకున్నాము అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అయితే మీరు చాలా కొత్తగా కనబడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు అంటే లవర్ బాయ్ లో చూసాము, చైతుని యాక్సెప్ట్ చేశారు అందరూ కూడా. ఇదేంటి కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ డ్రామా ఉన్న దీనిలో చైతు ఎలా కనబడతారా అని. ఇప్పటి వరకు నేను చేసిన మూవీస్ అన్నీ మోస్ట్లీ క్యారెక్టర్ అంతా కొంచెం సటిల్గా ప్లే చేస్తూ, యూనో ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు ఇప్పటి వరకు. అండ్ నేను కూడా అలాంటి క్యారెక్టర్స్కే ఆప్ట్ చేశాను. బట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, యూనో అందరికీ రీచ్ అయ్యేటట్టు ఒక క్యారెక్టర్ కావాలని మైండ్లో స్పెసిఫిక్గా ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు అదే ఎయిమ్గా పెట్టుకున్నాను. అండ్ ఆల్సో నాన్న కూడా అదే చెప్పారు, యూనో ఐ వాంట్ యూ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అని. సో కొంచెం ఎనర్జీ లెవెల్స్ కొంచెం యూనో హై ఉన్న క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్ అంతా కంప్లీట్గా ఓపెన్ అప్ చేసి, అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడిక్కడ కొంచెం యూనో కొంచెం ఓవర్ యాక్షన్, కామెడీ టెన్స్ తీసుకొచ్చి, సో అవన్నీ మైండ్లో పెట్టుకొని వి డిజైన్ దిస్ క్యారెక్టర్. సో అందుకే ఆ వేరియేషన్ బాగా వచ్చింది. అంటే మూవీకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చైతు బిఫోర్ ప్రేమం మేము చూసిన చైతు వేరు, అండ్ ప్రేమం నుంచి చూసిన చైతు వేరు, అండ్ టు దిస్ ఈ దీనిలో అయితే పూర్తిగా వేరేలాగా కనబడుతూ ఉన్నారు. అంటే ఐ లీవ్ ఇట్ టు మై డైరెక్టర్స్. అంటే సినిమాకి డిఫరెంట్ డైరెక్టర్స్ కాబట్టి వాళ్ళ విజన్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ స్క్రిప్ట్ వినేటప్పుడు కూడా ఐ మేక్ షూర్ ఎక్కడైనా ప్రీవియస్ మూవీకి సిమిలారిటీ వస్తే, యూనో ఐ డెఫినెట్లీ వాంట్ టు చేంజ్ ఇట్ అని. అండ్ కళ్యాణ్ అనే డైరెక్టర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రీవియస్ డైరెక్టర్స్. అంటే తన పల్సే వేరు, యూనో తను టార్గెట్ చేసిన ఆడియన్సే వేరు. హీ లైక్స్ టు టార్గెట్ మోర్ ఆఫ్ ద మాస్, మోర్ ఆఫ్ ద బీసీ సెంటర్స్. ఆ రీచ్ తను ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో అందుకే యూనో ఈ మూవీకి నా ప్రీవియస్ మూవీస్కి కంప్లీట్ డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తుంది. రకుల్ కూడా ఆఫ్ కోర్స్ తను ఒక ఫ్యాషన్ ఐకాన్ లా చూసాం. ఫుల్లీ ట్రెడిషనల్ అమ్మాయి లాగా ఒక విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. ఆల్ మోర్ గ్లామరస్ రోల్స్, యూనో అలాంటి రోల్స్ రకుల్ చేసింది. బట్ ఈ సినిమాకి ఈ మేక్ ఓవర్ వల్లే ఆ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. అండ్ ఫస్ట్ టైం యూనో రకుల్ ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంది కాబట్టి ఇంకా ఒక మంచి ఎలివేషన్ వచ్చింది క్యారెక్టర్కి. తన పేరు సినిమాలో భ్రమరాంబ. అండ్ డెఫినెట్గా మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు భ్రమరాంబ అలా మీకు గుర్తుండిపోతుంది ఎప్పటికీ. శివ అండ్ భ్రమరాంబ అండ్ గాడ్ అండ్ గాడెస్. సో అలాగేనా, లేదంటే మాకు పాత శివాని పాత శివకి అసలు ఏ లింక్ లేదు. జస్ట్ ఒక మంచి యూనో అందరికీ అలవాటు ఉండే పేరు, ఒక అందరికీ రిలేట్ అయ్యేటట్టు ఒక పేరు పెట్టాం అంతే. అండ్ టైటిల్ కూడా కంప్లీట్ తెలుగు మూవీ లాగా, అవును మన నేటివిటీకి దగ్గరగా ఉండేలాగా, రారండోయ్ వేడుక చూద్దాం. అది యాక్చువల్గా సాంగ్ ఫస్ట్
ఫస్ట్ సాంగ్ మూవీలో రారండే వేడికి చూద్దాం, ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఈ లైన్ ఏదో బాగుంది, ఆ సాంగ్లో లిరిక్ కూడా ఇదే ఉంటుంది. సో ఈ లైన్ ఏదో బాగుంది అండ్ సినిమా ఫ్లేవర్ కూడా ఇదే, యూనో కంప్లీట్ సెలబ్రేషన్. సో ఇదే ఈ టైటిల్ ఇదే యాప్ట్ అని, యూనో వీ వాంటెడ్ టు పుట్ దిస్ టైటిల్ బికాజ్ వీ వాంట్ టు ప్యాకేజ్ ద మూవీ లైక్ దిస్. ఆడియన్స్కి క్లియర్గా చెప్తున్నాం, యూనో ఈ సినిమా అంటే ఇట్స్ అ సెలబ్రేషన్. సినిమా చూసిన తర్వాత మంచి పాజిటివ్ వైబ్స్తో బయటకు వస్తారు అండ్ ఇట్స్ అ ఫిల్మ్ ఎవ్రీ వన్ కెన్ వాచ్, ఏ ఏజ్ అయినా, యూనో ఎవరైనా. ఇట్స్ అ క్లీన్ హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో అది ప్రొజెక్ట్ చేద్దామని టైటిల్ పెట్టాం. ఈ సమ్మర్లో బీట్ ద హీట్. ఎస్ ఎగ్జాక్ట్లీ, బీట్ ద హీట్. ఓకే, మీరు అంటే ఫస్ట్ టైం ఈ లుక్లో మిమ్మల్ని చూసుకున్నప్పుడు మీ నాన్నగారు కానీ లేదంటే అమలా గారు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ ఏంటంటే అందరూ యూనో బాగా కొత్తగా అనిపిస్తున్నావు అండ్ ఒక మంచి వేరియేషన్ వచ్చిందని. ఫస్ట్ టైం చేసేటప్పుడు నాకు ఒక చిన్న భయం వేసింది, ఎందుకంటే కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ లుక్ అంతా కళ్యాణ్ రెఫరెన్సే, యూనో కళ్యాణ్ నాకు ఇచ్చిన రెఫరెన్స్. సినిమాలో నా క్యారెక్టర్ యూనో ఒక షర్ట్లో ఒక 2-3 బటన్స్ అలా ఓపెన్గా వదిలేసి జస్ట్ చిన్న హీరోయిజం, మెడలో ఒక చిన్న గోల్డ్ చైన్, యూనో ఎప్పుడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. సో ఇదంతా నాకు చెప్పినప్పుడు కొంచెం భయం వేసింది, కళ్యాణ్ నేను సూట్ అవుతానా లేదా అని. బట్ నో, నాకు ధైర్యం చూపించి ఇట్ రియలీ పేడ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అందరూ క్యారెక్టర్కి నా లుక్ చేంజ్ ఓవర్కి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కొత్తగా చూసాము ఇది చాలా రొటీన్గా చెప్తూ ఉండొచ్చు, బట్ ఎంత కొత్తగా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఒక ఫైట్ చేసేటప్పుడు బటన్స్ వాటంతా ఊడిపోయేంత ఎనర్జీ ఉన్నటువంటి ఒక శివాని చూస్తున్నాం మేము. సో ఏంటి అంత కోపం ఎందుకు వచ్చేస్తుంది శివకి? ఆ సీన్ ట్రైలర్లో పెట్టినప్పుడే నాకు భయం వేసింది. నాన్నకు ఫోన్ చేసి ఏంటి మీరు ఇలాంటి సీన్లు పెడుతున్నారు, నవ్వుతారేమో నన్ను, అంటే ఎప్పుడు నన్ను ఈ సార్ట్ ఆఫ్ ఫ్లేవర్లో చూడలేదు కదా, ఈ సార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో ఒప్పుకుంటారా అంటే ఆయన నన్ను తిట్టి లేదు ఇదే కావాలి, యూనో నేను ఎప్పుడు ఇలా చూడలేదు కాబట్టి ఫ్రెష్గా ఉంటుందని. దట్స్ హిస్ ఫేవరెట్ షాట్ ఫ్రమ్ ద ట్రైలర్ యాక్చువల్లీ. బట్ యా, అంటే అది క్లైమాక్స్ పోర్షన్లో వస్తుంది సినిమాలో అండ్ డెఫినెట్గా ఒక ఫ్లోలో చూసేటప్పుడు అది అవుట్ ఆఫ్ ప్లేస్లా ఉండదు, అది కొంచెం ఓవర్లా ఉండదు డెఫినెట్గా. ఎందుకంటే అమ్మాయి కోసం చేసే యూనో ఫైట్ అది. సో సినిమా ఫ్లోలో డెఫినెట్గా మీనింగ్ఫుల్గా ఉంటుంది. నార్మల్గా ప్రతి మూవీ కూడా లవ్ అండ్ మ్యారేజ్తో ఎండ్ అవుతూ ఉంటుంది. ఒక విలన్ ఉంటాడు, వాళ్ళని కొట్టేస్తారు, అయిపోతుంది. ఎన్ని మూవీస్ చూసినా మనకి నార్మల్గా లవ్ స్టోరీస్ అంటే అవే ఉంటాయి. సో ఇదేంటి ఎలాంటి స్పెషల్ మూవీ అనుకోవచ్చు? ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ అనేది లేదండి, దేర్ ఇస్ నో విలన్. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి హీరోనే కాదు, కంప్లీట్లీ 2 ఫ్యామిలీస్ కలిసి యునైట్ అయితే ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో యూనో ఈ సినిమాలో మేము చూపిస్తాము. అండ్ ఆల్సో ఆ విలన్ స్పెసిఫిక్గా ఒక విలన్ క్యారెక్టర్ ఎవరు లేనదే నాట్ దేర్ వల్ల ఆ ఫ్రెష్నెస్ వస్తుంది యూనో కంప్లీట్గా. క్లైమాక్స్ అంతా ఇట్ రివాల్వ్స్ అరౌండ్ 2 బిగ్ ఫ్యామిలీస్. సో అది డెఫినెట్గా యూనో హైలైట్ అవుతుంది. సో వాళ్ళ మధ్య ఏమైనా ఉండే డిఫరెన్సెస్ అవి విలనిజం అంతే స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్ అనేది ఎవరు లేదు. సో ఏదో గేమ్ కూడా ఆడుతున్నారు, కబడ్డీ ఆడారా? అవును అది ఫస్ట్ హాఫ్లో వస్తుంది ఒక చిన్న కబడ్డీ సీక్వెన్స్, దానికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఊరికే హీరోజం కోసం అట్లా ఏం పెట్టలేదు, ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక బ్యాక్ స్టోరీ. ఎప్పుడైనా ఆడారా కబడ్డీ? మూవీ కోసమే ముందు 10-15 days ముందు ట్రైనింగ్ తీసుకొని. సో ఇంకా ఇలాంటి కొత్తవి ఏం చేశారు ఈ మూవీ కోసం అని అంటే? మెయిన్ థింగ్ ఐ వుడ్ సే మై బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయి ఎనర్జీ లెవెల్స్ ఒక 10 times పెంచి యూనో ఇది లోపల పెట్టకుండా యూనో కంప్లీట్లీ ఐ ఎక్స్ప్రెస్ ఇట్ అవుట్ సైడ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ నా బాడీ లాంగ్వేజ్. అదే రియల్ లైఫ్కి ఇది క్వైట్ కాంట్రాస్ట్ అనుకుంటాను కదా? కాంట్రాస్ట్, ఫుల్లీ ఆపోజిట్. రియల్ లైఫ్లో ఇంకా ఎక్సైట్ అవుతే కూడా అది లోపలే పెట్టుకుంటాను, బట్ యూనో దిస్ మూవీ ఇస్ ద అదర్ ఆపోజిట్. ఓకే, సో మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి ఆల్రెడీ సమంత ఉంది కదా, మీ సైలెన్స్ని మీ దీని. ఓకే, సో ఈ మధ్య కొంచెం టైం దొరికినప్పుడల్లా కుకింగ్ చేసి పెడుతున్నారు. అది రోజు మామూలుగా చేస్తూ ఉంటాను, నాకు చెప్పకుండా ఏదో ఒక రోజు ఫోటో తీసి పెట్టేసింది, ఇంకా అందరు ఆడుకుంటున్నారు. చాలా అల్లరమ్మాయా? బాగా మీరు చెప్పినట్టు షీ బ్యాలెన్సెస్ మీ. నేను ఎంత క్వైట్గా ఉంటానో తను అంత
ఓపెన్ యూనో. ఇద్దరు క్వైట్ గా ఉంటే ఇంకే ఉంటుంది, ఒకరు అలా కాదు, బస్ట్ అవుట్ చేయాలి కదా. అబ్సల్యూట్లీ. సో స్ట్రెస్ బస్టర్ మీకు. కంప్లీట్ స్ట్రెస్ బస్టర్. వెన్ ఐఎమ్ అరౌండ్ హర్, తనతో స్పెండ్ చేసిన టైం అంతా ఐ ఫీల్ స్ట్రెస్ ఫ్రీ అండ్ హ్యాపీ. దీన్ని ఒక డైలాగ్ చెప్పారు చైతు మీరు, అంటే 4 తనాలు, మొండితనం, పెంకితనం, పిచ్చితనం, అవి అన్నీ వేస్తే. సో సమంత విషయానికి వస్తే ఎన్ని తనాలు కలిపితే సమంత అయింది? మంచితనం 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 మిక్సీలో వేసుకొస్తే తను. అంత మంచితనం తట్టుకోవడం కష్టమేమో. మీకు బాగా నచ్చి మీరు చేస్తూ ఉన్నప్పుడు, అంటే తను షూట్స్కి వచ్చేదా ఈ మూవీ చేస్తున్నప్పుడు చూసినప్పుడు, అంటే ఏమైనా ఇలాంటి డిస్కషన్స్ మీ ఇద్దరి మధ్య ఉంటాయా మూవీకి సంబంధించి? లేదు, మూవీ డిస్కషన్స్ తక్కువే. మూవీ అయిన తర్వాత కంప్లీట్ ఫిల్మ్ అయిన తర్వాత జస్ట్ బిఫోర్ మేబీ 2 weeks బిఫోర్ రిలీజ్ తనకు చూపిస్తాను, తన ఒపీనియన్ తీసుకుంటాను, అండ్ దెన్ వీ డిస్కస్. బట్ స్క్రిప్టింగ్ ఫేజ్లో ఎక్కువ వీ డోంట్ ఇన్వాల్వ్ మచ్. ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ డౌట్స్ ఏదైనా ఉంటే ఊరికే ఒపీనియన్ కోసం వీ డిస్కస్, బట్ ఇన్వాల్వ్మెంట్ as such. సో ఈ మూవీ గురించి మామ కోడలు ఇద్దరు మాట్లాడేసుకున్నారు. అవును 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 అవును. కంగ్రాచులేషన్స్ కోడలు అని చెప్పడం. అవును అవును అవును. సో ఎలా అనిపించింది మీకు, అంటే సామ్ ఇంత ఇలా కలిసిపోవడము, జల్ అయిపోవడం? వెరీ హ్యాపీ, అండ్ ఆల్సో ఇంట్లో కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో ఐఎమ్ వెరీ లక్కీ, అండ్ తను కూడా బాగా జెల్ అయిపోయింది. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్ వెన్ ఫాదర్ అండ్ మై వుడ్ బి గెట్ అలాంగ్ వెరీ వెల్. సో మీ బావ రానా బాగా కొంచెం మిమ్మల్ని, ఐ మీన్ నీకేం పెళ్ళైపోతుంది ఇప్పుడు నా వెంట పడుతున్నారు అని చెప్పి అంటూ ఉన్నారంట కదా? అవును అవును. తిట్టానే ఉంటాడు, అసలు నీ వల్లే ఇంకా నా మీద ఇంకా ప్రెషర్ పెడుతున్నారు. సో యా. సో చూసారా బల్లాల దేవని, ఏం చెప్తారు? ఫెంటాస్టిక్ అండి. ఇట్స్ దే హవ్ మేడ్ us all proud. రాజమౌళి గారు, ద హోల్ టీమ్, రానా, ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ గారు, ఎవ్రీవన్, నాజర్ గారు, సత్యరాజ్ గారు, ఎవ్రీవన్. ఇట్స్ తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఇండియన్ మ్యాప్ మీదే కాదు ఇంటర్నేషనల్ మ్యాప్ మీద వెళ్ళి పెట్టారు. సో ఇట్స్ ఫెంటాస్టిక్, వెరీ ప్రౌడ్. ఎస్. సో ఈ మూవీకి వస్తే ఎస్పెషల్లీ హ్యూజ్ కాస్టింగ్ ఉంది, లైక్ జేబీ గారు, సంపత్ రాజ్. సో ఇంత పెద్ద, అంటే ఐ మీన్ మీరు చేసిన మూవీస్లో చూస్తే ఉండొచ్చు, బట్ ఇంతమంది లేరేమో. ఫస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ షూటింగ్ స్పాట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే నాకు నిజంగా నర్వస్నెస్ వచ్చేసింది. ఎప్పుడు ఇంతమంది కో యాక్టర్స్తో పనిచేయలేదు. బట్ ఇవాళ సినిమా అంతా చూశాక కాన్ఫిడెంట్గా ఏం చెప్పగలుగుతానంటే వాళ్ళ వల్లే ఈ సినిమాకి ఒక స్కేల్ వచ్చింది, ఆ స్పాన్ వచ్చింది. అండ్ నాకు పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ కూడా ఎంత సపోర్ట్ ఇచ్చారో నేను చెప్పలేను. లైక్ జేబీ సార్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు నాతో. సీనియర్ యాక్టర్ అంటే ఎందుకు అంటారో నాకు నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఆయనతో సంపత్ గారితో డైరెక్టర్ ఒక సీన్ చెప్పిన తర్వాత వాళ్ళు 3-4 వేరియేషన్స్ ఇవ్వటం, ఆ డెడికేషన్ ఆన్ లొకేషన్, ఆ డెడికేషన్ అండ్ ఆల్సో నాకు సజెషన్స్ ఇవ్వటం వెరీ వాల్యుబుల్, అండ్ ఆల్సో ఇట్స్ హెల్ప్ మీ సో మచ్. సో వర్కింగ్ విత్ దెమ్ రియలీ రోజు స్కూల్కి వెళ్ళినట్టు, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినట్టు అలా ఉండింది నాకు. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్. కామెడీ కూడా దీంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. వెన్నెల కిషోర్ ఉన్నారు, పృథ్వీ ఉన్నారు. వెన్నెల కిషోర్, పృథ్వీ, పోసాని గారు, తాగుబోతు రమేష్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అవును నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. స్టార్ట్ టు ఎండ్ ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ. ప్రతి ఫ్రేమ్లో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో కళ్యాణ్, డైరెక్టర్ కళ్యాణ్స్ ప్లస్. తనకి నవ్వించడం అనేది తన ప్రయారిటీ, అండ్ అది సినిమాలో క్లియర్గా ఉంటుంది స్టార్ట్ టు ఎండ్. అల్టిమేట్గా ఆడియన్స్ కోరుకునేది కూడా అదే అంతే కదా. ఇంకా 2 hours వచ్చి సినిమా చూసేటప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ అంతా మర్చిపోయి హ్యాపీగా 2 hours 2.5 hours ఒక పాజిటివ్ ఫీలింగ్తో బయటకు వెళ్తే ఇంకా దట్స్ వాట్ దే వాంట్. సో ఈ సినిమాలో అదేదో ఉంటుంది, అక్కడే సక్సెస్ అయినట్టు కూడా డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళ. 100%. ఓకే. అండ్ వెన్నెల కిషోర్ గారు ఒక మంచి డైలాగ్ కూడా చెప్పారు రిలేషన్ గురించి, పులి కుందేలు. అవును, అసలు వెన్నెల కిషోర్తో యాక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే తను డైలాగ్ చెప్పేటప్పుడు నేను ప్రతి షాట్లో నవ్వేస్తాను. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్, అంత ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ తంది. సో ఇట్ వాస్ గ్రేట్ యాక్టింగ్ విత్ హిమ్. అండ్ తన క్యారెక్టర్ కూడా భలే ఉంటుంది. స్టార్ట్ టు ఎండ్ నా బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంటాడు. ఇట్స్ ఫెంటాస్టిక్. తనేంటి డోర్ పట్టుకొని రకుల్ హడావిడి చేస్తూ ఉంది, ఏం చేస్తుంది? సినిమా అంతా ఇంకా హడావిడి చేస్తూనే ఉంటుంది. అది ఒక సాంగ్ నుంచి స్టిల్ యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ 'రా రెండో వేడుక చూద్దాం' పాట నుంచి
ఫుల్ ఒక సెలబ్రేషన్ సాంగ్. సో డోల్ క్వీన్ అని కూడా నాగార్జున గారు పేరు పెట్టారట. చాలా బాగా అంత బాగా సూట్ అయింది సినిమాలో కూడా, పాటలో యూనో చాలా బాగా సూట్ అయింది ఆ డోల్, ఆ కంప్లీట్ గెటప్ అదంతా. అండ్ తను మీ గురించి ఒక విషయం చెప్పింది, అంటే సెట్లో ఎలా ఉండాలో చైతు మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తే చాలా బాగుంటుంది అని. ఏం చేసేవారండి సెట్లో? ఏం చేయను, నార్మలీ ఐఎమ్ జస్ట్ బిహేవింగ్ లైక్ మీ. ఎందుకందో ఏంటో ఏమో రకుల్నే అడగాలి. అవునా? అంటే అసలు అంత ట్రైనింగ్ ఇచ్చేంత చైతు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అని మా అందరికి తెలుసుకోవాలని ఐడియా లేదు. నార్మల్గా ఉంటాను సెట్లో. ఓకే. సో నాగార్జున గారు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండింది, ఏ ఫేజ్ నుంచి ఆయన? ఆయన ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్ స్టార్ట్ టు ఎండ్, యూనో ఫ్రమ్ ద కళ్యాణ్ 10 minutes చెప్పిన తర్వాత, స్క్రిప్ట్ ఐడియా 10 minutes చెప్పిన తర్వాత, ఆ రోజు నుంచి ఆయన పాయింట్ ఎప్పుడు నచ్చిందో ఆ రోజు నుంచి టిల్ టుడే యూనో ప్రింట్స్ అన్ని చెక్ చేయటం నుంచి ఈజ్ బిన్ ఇన్వాల్వ్డ్. అండ్ నాకు కూడా బాగా ధైర్యం ఇచ్చారండి ఈ సినిమాలో. ఫ్రమ్ మ్యూజిక్ అయినా, స్క్రిప్ట్ విషయంకైనా, యూనో విజువల్స్ అయినా, సాంగ్స్ అయినా, దేవితో ఇంటరాక్ట్ చేయడం అయినా, రకుల్తో యూనో రకుల్స్ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఆల్ దీస్ పాయింట్స్ A to Z ఆయన కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యారు. మనం సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో ఈ సినిమాలో కూడా అంతే ఇన్వాల్వ్ అయ్యారు. సో జస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పి పక్కన పెట్టలేము అంతే. ఈ సినిమా ఒక ఛాలెంజ్లా తీసుకున్నారు, యూనో నా కెరియర్కి ప్లస్ అయ్యేలా ఒక సినిమా ఇవ్వాలని. సో హీ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. ఓకే. క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమైనా కళ్యాణ్ కృష్ణ గారితో వచ్చి ఉన్నాయా? క్రియేటివ్ డిఫరెన్సెస్ కళ్యాణ్తోనే కాదు, నాన్న కళ్యాణ్ ఒక టీం అలా చెప్పాలి, అండ్ నేను ఇంకో టీము. ఎందుకంటే యూనో ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఈ సెన్సిబిలిటీస్, ఈ కంప్లీట్ ఆల్ అవుట్ యూనో బీసీ సెన్సిబిలిటీస్ నాకు ఎక్కువ అలవాటు యూనో లేదండి. ఎందుకంటే నేను సిటీ లైఫ్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి కొన్ని సెన్సిబిలిటీస్ నాకు తెలీదు. సో ఈ కథలో ఆ క్యారెక్టర్కి ఆ సెన్సిబిలిటీస్ ఇన్కాపరేట్ చేసేటప్పుడు కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి. డిఫరెన్సెస్ అంటే మోర్ డిబేట్స్. అంటే ఈ క్యారెక్టర్ నేను అడగటం, ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేయాలి, ఇలా యూనో అలా ఎందుకు చేయాలి, స్టోరీకి ఇది అవసరం అని. బట్ దే పుట్ దే ఫుట్ డౌన్ సేయింగ్ కాదు, యూనో దీస్ ఆర్ ద సెన్సిబిలిటీస్, అందరికీ కనెక్ట్ అయ్యేటట్లా ఉంటాయి. అండ్ ఫైనల్గా ట్రైలర్ చూశాక నాకు అది అర్థమైంది. యూనో ఏదైతే నేను దేని గురించి అయితే నేను ఎక్కువ యూనో డిబేట్ చేశాను, ఆర్గ్యూ చేశాను, అవే ఎక్కువ ఇవాళ యూనో సినిమాకి ప్లస్ అయినాయి. ఎక్స్పీరియన్స్ కౌంట్స్, అబ్సల్యూట్లీ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. సో మ్యూజిక్ అసలు మామూలుగా కాదు, డిఎస్పి అంటే తెలిసిందే, దడా తర్వాత అండ్ 100% లవ్, దిస్ ఇస్ థర్డ్ మూవీ. డిఎస్పి ఈ మూవీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. అంటే దేవి కూడా నాన్నలాగే స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయ్యాడు స్క్రిప్ట్ ఫేజ్లో. యూనో ప్రతి సీన్ తను మైండ్లో పెట్టుకొని మ్యూజిక్ చేశాడు. సీన్ అనేది కాదు, 75% ఆఫ్ ద ఫిల్మ్ అయ్యాక ఎడిటింగ్ రూమ్కి వచ్చి సినిమా చూశాడు దేవి, జస్ట్ టు సీ ద ప్రోగ్రెస్. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి షూట్ చేయాల్సినవి ఆ టైంలో. తను నాకు ఫోన్ చేసి నేను ప్రీ క్లైమాక్స్కి ఆర్ఆర్ ఇలా ఇవ్వబోతున్నాను, క్లైమాక్స్కి ఆర్ఆర్ ఇలా ఇవ్వబోతున్నాను అని నాకు ముందే చెప్పాడు. సో బికాస్ ఆఫ్ దట్ నేను కళ్యాణ్ సీన్ షూట్ చేసేటప్పుడు యూనో ఇంకా ఆ ఎమోషన్ని ఎలివేట్ చేసి ఆర్ఆర్ గ్రాఫ్ ఎలా ఉంటుందో దాని ప్రకారం సీన్ ప్లాన్ చేశాం. సో ఇట్ రియలీ హెల్ప్డ్ అ లాట్. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగే కాదు, యూనో ఒక డైరెక్షన్ టీంలో ఒక మెంబర్ లాగా దేవి పనిచేశారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అంత ఇన్వాల్వ్మెంట్ మామూలుగా సినిమా అయ్యాక యూనో ఆర్ఆర్ ఫేస్లో చూసి అప్పుడు ఆర్ఆర్ ఇస్తారు. బట్ దేవి వాచ్డ్ ఇట్ ఇన్ ది ఎడిటింగ్ రూమ్, యూనో వచ్చి యూనో తన ఒపీనియన్స్ ఇచ్చి చాలా బాగా హెల్ప్ చేశాడు ఈ సినిమాకి. మీకు బాగా నచ్చిన సాంగ్? బ్రహ్మరాంబకి నచ్చేసాను. ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎస్ యూ విల్ రాక్ అని? అంటే చూసాక అందరూ అప్రిషియేట్ చేశారు ఈ క్యారెక్టరైజేషన్, యూనో ఇలాంటి రోల్ నేను ఫస్ట్ టైం చేయడం అందరూ అప్రిషియేట్ చేశారు. ఒక భయం ఉన్నింది ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని నన్ను యూనో ఈ గెటప్లో అని, ఈ క్యారెక్టరైజేషన్లో. బట్ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ అండ్ దే రిసీవ్ ద చేంజ్ వెరీ వెల్. యూనో ఫ్రమ్ ప్రీవియస్ మూవీస్ టు దిస్ మూవీ దే రిసీవ్ ద చేంజ్ వెరీ వెల్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ అదే కాకుండా సినిమాలో ఏదో ఉంది, ఏదో పాజిటివిటీ ఉంది. డెఫినెట్గా యూనో రిలీజ్ రోజు వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని ఒక చిన్న క్యూరియాసిటీ ఉందని అందరు చెప్పారు. సో ఐ వెరీ హ్యాపీ ఫర్ దట్. హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఏం చెప్తారు చైతన్య? ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్, ఫీల్ గుడ్ ఎమోషన్స్. ఇప్పుడు ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యన ఉన్న రిలేషన్షిప్,
ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ అండ్ హీరోయిన్ మధ్యన ఉన్న రిలేషన్షిప్, దీస్ త్రీ విల్ బీ ద హైలైట్. అండ్ హార్ట్ ఈజ్ టు మేక్ ఎవ్రీ వన్ కమ్ టు ద థియేటర్. యూనో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఒక అవుటింగ్లా ఒక ఫంక్షన్కి వెళ్ళేటట్టు యూనో ఆ మూడ్లో వచ్చి సినిమా చూస్తే డెఫినెట్గా దే వోంట్ బి డిసప్పాయింటెడ్. సో దట్ ఈస్ ఆల్వేస్ బిన్ ద హార్ట్ అండ్ ఆర్ ఎయిమ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు చాలామంది అంటే మై పియర్ గ్రూప్ వాళ్ళందరూ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో ఇది చూస్తూ ఉంటే కొంచెం కంబైన్డ్ ఫ్యామిలీలో ఉండే ఆ స్వీట్నెస్ ఇదంతా మనం చాలా మిస్ అవుతున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ చేస్తారేమో, రండి ఈ సండే కలుద్దాం, రండి కలిసి హాలిడేకి వెళ్దాం, ఆ ఫీలింగ్ వస్తుంది సినిమా చూసిన తర్వాత. సో మీకు ఎలా అనిపిస్తుంది? రిలీజ్ దగ్గర పడింది, నాకు కనిపిస్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. మిగతా ప్రమోషన్స్లో మనం కలిసిన ఇంటర్వ్యూస్ కంటే యు ఆర్ సో కాన్ఫిడెంట్. ఏముంది, ఇంకా చేసిందంతా చేసేసాము. వి ఆల్ వర్క్డ్ హార్డ్ అండ్ అందరూ బాగా పాజిటివ్గా ఉన్నారు. సో అండ్ ఐ ఫీల్ పాజిటివ్ టు. ఇంకా దట్స్ ఇట్. ఐ లీవ్ ఇట్ టు ఫ్రైడే మార్నింగ్ మన తెలుగు ప్రేక్షకులు ఏం చెప్తారో. ఐ లీవ్ ఇట్ టు దట్. యా డెఫినెట్లీ.